చమ్కీలతో మెరిసిపోతున్న ఇవి సీతారాముల కళ్యాణ బోండాలు. ఒంటిమిట్ట తెలంగాణలోని భద్రాద్రిలో నిర్వహించే సీతారాముల కళ్యాణోత్సవం కోసం మండపేటకు చెందిన కేవీఏ రామారెడ్డి వీటిని సిద్ధం చేశారు. అలంకరించిన బోండాలను 25 ఏళ్లుగా భద్రాచలం రాముల వారి కళ్యాణానికి అందజేస్తున్నట్లు రామారెడ్డి తెలిపారు. ఈసారి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బోండాలకు ప్రత్యేక పూజ చేసి భక్తులు దర్శించుకునేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు వీటిని దర్శనం చేసుకుని రామారెడ్డి దంపతులను అభినందించారు. కోనసీమ జిల్లా మండపేట. నేను 2000 సంవత్సరంలో భద్రాచలం రాముల వారి కళ్యాణానికి వెళ్ళడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 2025 సంవత్సరం, ఈ సంవత్సరం సిల్వర్ జూబ్లీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాను. ఆ భద్రాచలం జరిగే సీతారాముల వారి కళ్యాణానికి నెల రోజుల ముందు పెద్ద కొబ్బరి బొండాలు సేకరించి 11 రోజుల ముందు భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో చింకు చక్రనామం పెద్ద కొబ్బరి బొండాల మీద చిత్రించి ఆ భద్రాచలంలో జరిగే సీతారాముల వారి కళ్యాణానికి కుటుంబ సమేతంగా పట్టుకెళ్ళడం జరుగుతుంది. అలాగే భద్రాచలంతో పాటు మన రాష్ట్రం ఒంటిమిట్ట దేవాలయానికి కూడా రేపు 11వ తారీఖు సాయంత్రం జరుగుతుంది కళ్యాణం. ఆ స్వామి కూడా ఇవ్వడం జరుగుతుంది. భద్రాచలం, ఒంటిమిట్ట, రామతీర్థం విజయనగరం జిల్లా, మన కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా గొల్లమావిడాడ, సచ్చివాడ ప్రముఖ దేవాలయాలకి ఇలాగ ఉచితంగా పెద్ద కొబ్బరి బొండాలు సేకరించి ఆ స్వామివారికి ఉచితంగా సేవ, ఆ రాముల వారిని తలుచుకుంటూ ఈ సేవ చేయడం జరుగుతుంది.